మనం కొంతమంది స్టూడెంట్స్ ని మాట్లాడిద్దాం. నానా ఏం జరిగింది, ఏ సమస్యతో వచ్చావు? నాకు ఇంగ్లీష్లో 95, సాంస్క్రిట్ 95 వచ్చాయి మ్యామ్. మ్యాథమెటిక్స్లో 72 మార్క్స్ వచ్చాయి. అన్నిట్లో 90% మార్క్స్ ఉన్నాయి మ్యామ్. ఫస్ట్ ఇయర్ 90% చెప్పండి గట్టిగా. ఫస్ట్ ఇయర్ అన్నిట్లో 90% మార్క్స్ ఉన్నాయి మ్యామ్. కానీ ఇప్పుడు ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్లో మాత్రం 36, 31 అని వేసాడు. సెకండ్ ఇయర్ చెప్పండి. సెకండ్ ఇయర్ ప్రూఫ్ చూడండి. సో ఇప్పుడు ఏం జరిగింది నాన్న, మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు నాకు 36, 31 కాదు మ్యామ్, ఇక్కడ 50, 60 అబోవ్ రావాలి. కానీ ఇక్కడ తప్పు వచ్చా మ్యామ్. కానీ నాకు ఎంసెట్కి ప్రాబ్లం అవుతుంది. ఇట్లా తక్కువ మార్క్స్ వస్తే నాకు 30% క్యాలిక్యులేట్ అవుతుంది ఎంసెట్లో. కానీ ఇప్పుడు ఓన్లీ 864 రావడం వల్ల పాస్ అని మాత్రమే కాదు, మాకు 90% ఉంటే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. నేను శ్రీ చైతన్య కాలేజ్ నుంచి వస్తున్నాను మ్యామ్. నాకు ఇక్కడ 36, 31 వచ్చాయి. అన్నిట్లో 90% వచ్చాయి. కానీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో మాత్రం 36, 31 అని వచ్చాయి మ్యామ్. ఇక్కడ 60, 50 అబౌవ్ రావాలి. ఎట్లా రాసావు నాన్న ఎగ్జామ్? ఎట్లా రాసావు? ఎగ్జామ్ బాగానే రాశాను మ్యామ్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది మ్యామ్, రీకలెక్షన్ చేపిస్తే కూడా మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి. కానీ వెబ్సైట్లో వెళ్తే మాత్రం అది ఓపెన్ అవ్వట్లేదు, స్కిప్ అని వస్తుంది మ్యామ్. అందుకని ఇక్కడికి వచ్చాము మేము. రీకౌంటింగ్ కి రీవెరిఫికేషన్స్ పెట్టుకోమని అధికారులు చెప్తున్నారు కదా, మరి నువ్వేమనుకుంటున్నావు? రీకరెక్షన్ పెట్టించుకుంటున్నావా ఏమనుకుంటున్నావు? మ్యామ్ మేము కరెక్టే రాసామని చెప్పి మాకు నమ్మకం ఉంది కాబట్టి పెట్టించుకుంటున్నాము. కానీ ఇట్లా మళ్ళీ తప్పు కోసం మేము ఏం చేయాలి మ్యామ్? మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి. మీరు మీడియా త్రూ అనన్నా మాకు సొల్యూషన్